హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తులసి కుండి పెయింట్ చేసుకున్నాను. ఇది నల్ల మట్టి అండి, గార్డెన్ సాయిల్. ఇక్కడ శేతత్ల మాతి అంటారు, మీరు గార్డెన్ సాయిల్ అంటారు కదా. ఇక్కడ నల్ల మట్టి దొరుకుతుందండి, ఎర్రమట్టి ఉండదు, చాలా తక్కువ. ఎక్కడైనా నల్ల మట్టే ఉంటుంది. ఇందులో నేను ఇది వర్మి కంపోస్ట్ అండి, వర్మి కంపోస్ట్ వేసుకుంటున్నాను. మీకు వర్మి కంపోస్ట్ లేకుంటే ఆవు పిడకలు ఇప్పుడు అన్ని పూజా సామాగ్రి షాపులలో దొరుకుతున్నాయి. ఎక్కడంటే అక్కడ కూడా దొరుకుతున్నాయి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది దాల్చిన చెక్క పౌడర్ అండి. దాల్చిన చెక్క పౌడరు కొంచెం వేస్తాను. ఎందుకంటే వేళ్ళకు పురుగు తలగకుండా. ఈ స్పూన్తో 2 వేసాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది గోమూత్రం అండి, ఇది వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాము అందులో. ఆవు పాలు కూడా కొంచెం వేసుకోవచ్చండి, కానీ నాకు దొరకలేదు. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్లేట్తో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అయ్యిందండి. ఇప్పుడు దీన్ని ఈ బౌల్ పైన ఈ రాయి పెట్టుకోవాలండి. ఈ రాయి ఉంది కదా, కుండి బౌల్ పైన పెట్టుకోవాలి. అంటే దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలంటే ఇప్పుడు మట్టి వేసుకోవాలి. ఇంతవరకు నింపుకోవాలండి. వాటర్ వేసిన కొద్దీ కొంచెం లోపలికి పోతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి. నేను ఇందులో అయితే తులసమ్మ పెడతాను. తులసి అండి, ఇంకా చూడండి వేళ్ళు ఎంత బాగున్నాయి. తులసి కూడా చాలా పెద్దగా ఉంది, పెద్దగా ఉంది. ఇందులో పెడుతున్నాను. కొంచెం మట్టి అయితే తీసాను, ఎందుకంటే ఇది లోపలికి పోవాలి కదా, మళ్ళీ తర్వాత వేసుకుంటాను. పెట్టేశానండి.
వాటర్ వేసుకుంటున్నానండి. డేగు నల్ల చీమలు అటాక్ చేస్తున్నాయి చూడండి, చూసారా, వస్తూనే ఉంటాయి. చూసారా, ఈ అయినాయి అంటే లోపల గుడ్లు పెట్టి చెట్టు పైనకి వచ్చి గుడ్లు పెట్టి చెట్టునంతా ఖరాబ్ చేస్తాయి. అందు గురించి మనం ఏం చేయాలంటే, ఇవి కర్పూరం బిళ్ళలండి, చుట్టూ వేసుకోవాలి చీమలు రాకుండా. ఇట్లా నలిపి వేయాలంటే ఈ వాసన వాటికి నచ్చదు, వెళ్ళిపోతాయి. వస్తూనే ఉన్నాయి. మట్టి కళ్ళ పడితే చాలండి, వస్తూనే ఉంటాయి. అన్నీ ఎలా వస్తున్నాయో చూడండి. చుట్టూ వేసుకోవాలండి చీమలు రాకుండా. ఒకవేళ చీమలు అయినా కూడా మనము కొంచెం ఎండిన నేను పచ్చి మీద వేసినా కానీ కొంచెం ఎండిన తర్వాత మనం ఇట్లా నలుపుకొని వేస్తే చీమలు వెళ్ళిపోతాయి, మళ్ళీ రావు. చెట్టుకు అస్సలు చీమలు పట్టనీయకుండా ఉంచాలండి. ఇదేనండి నా తులసి కోట.